ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. ముందుగా అందరికీ వెరీ హ్యాపీ దివాళీ. అందరూ పండుగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. మీ సెలబ్రేషన్స్ అన్ని ఎలా జరిగాయో కింద కమెంట్స్ లో చెప్పేయండి. నేనైతే ముందుగా డీక్లటరింగ్ తో మొదలు పెట్టాను. అప్పుడప్పుడు సడన్ గా మనకు ఒక మోటివేషన్ వస్తుంది కదా, అర్జెంట్ గా ఏదో సర్ది పడేయాలని. అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉన్నాను అనమాట. సో ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న పని, బుడ్డోడి క్లాజెట్ రీఆర్గనైజ్ చేస్తున్నాను. పేరుకి వాడికి 7 years గానీ హైట్ మాత్రం 10-year-old హైట్ లో ఉన్నాడు. ఇంకా ప్రస్తుతం వేసుకుంటున్న బట్టలన్నీ ఆల్మోస్ట్ పొట్టైపోయాయి అనమాట. అండ్ ప్రెసెంట్ ట్రాక్ అవుట్ నడుస్తుంది. ట్రాక్ అవుట్ అంటే ఎవ్రీ 9 weeks స్కూల్ ఉంటుంది అండ్ 3 weeks హాలిడేస్ ఇస్తారు. ఇది ఇంకా లాస్ట్ వీక్ ఆఫ్ హాలిడేస్ అనమాట. కరెక్ట్ గా మళ్ళీ దివాళీ రోజే స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో ప్యారలల్ గా ఈ పనులు కూడా మొదలు పెట్టేశాను. స్కూల్ స్టార్ట్ అయ్యేలోపే మొత్తం అంతా ఆర్గనైజ్ చేసేద్దాం అనుకున్నాను అనమాట. ఇంకా పొట్టైపోయిన బట్టలన్నీ తీసేసి అందులో కొంచెం బాగున్నవి డొనేట్ చేసేసాను, మిగిలినవి డిస్పోజ్ చేసేసాను. అండ్ కొత్త బట్టల షాపింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసుకున్నాను. చలికాలం మొదలవుతుంది కాబట్టి మెయిన్ గా అంతా వింటర్ వేర్ తీసుకున్నాను. అండ్ ఇదే రోజు స్కూల్ సప్లైస్ కూడా పికప్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కొత్త క్లాస్ కి వెళ్ళినప్పుడు కొన్ని సప్లైస్ ఇచ్చాము. అవి మెయిన్ గా బుడ్డోడు యూజ్ చేసే సప్లైస్ అనమాట. మధ్య మధ్యలో ఇలా క్లాస్ రూమ్ కి కావాల్సిన కూడా ఒక్కొక్కసారి లిస్ట్ పెడుతూ ఉంటారు. అందులో మనం కావాలంటే కొన్ని పట్టుకెళ్ళొచ్చు. సో అందులోంచి కొన్ని సప్లైస్ కూడా తీసుకుని అలా షాపింగ్ ఫినిష్ చేసేసుకున్నాను. ఈ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టైంకి బోల్డని మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేసుకున్నాను. అత్తయ్య వచ్చారనమాట ఇండియా నుంచి. ఇప్పుడు టెక్సస్ లో ఉన్నారు మా సిస్టర్ ఇన్ లా దగ్గర. వేద్ కి హాలిడేస్ స్టార్ట్ అయినప్పుడు మేమందరం ఒక 1 week అటు వెళ్ళాము. తర్వాత వాళ్ళందరూ ఒక 2 weeks ఇటు వచ్చారు. మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేసి బోల్డని వీడియోస్ తీసుకున్నాము. కాకపోతే ఏమైందంటే ఇక్కడ ఉన్నప్పుడు అందరం కలిసి వాటర్ పార్క్ కి వెళ్ళాము. అక్కడ నాతో పాటు నా ఫోన్ కూడా తడిచింది. అయినా నేను అంత టెన్షన్ పడలేదు, ఎందుకంటే నయాగ్రా ఫాల్స్ కిందే నేను బోల్డని వీడియోస్ తీసాను. అప్పుడు కూడా నా ఫోన్ తడిచింది. కానీ ఈసారి నా టైం బాగాలేదో నా ఫోన్ టైం బాగాలేదో తెలియదు కానీ మొత్తానికి ఆఫ్ అయిపోయింది, మళ్ళీ ఆన్ అవ్వలేదన్నమాట. అండ్ అందులో బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, చాలా ఫుటేజ్ ఉంది. బ్యాకప్ కూడా చేసుకోలేదు. అట్లీస్ట్ ఆన్ అయితే బ్యాకప్ అన్న చేసుకోవచ్చు అని దాన్ని ఒక రిపేర్ షాప్ కి తీసుకెళ్లాము. వాళ్ళేమో దాని వంక దీనంగా చూసి దీన్ని చేసేదేం లేదన్నారు. సో ఇంకా అలా నా బర్త్డే వ్లాగ్, అత్తయ్య వాళ్ళతో స్పెండ్ చేసిన వీడియోస్ మొత్తం అన్ని దెబ్బకి మటాష్ అయిపోయాయి. అలా కొన్ని స్వీట్ వీడియోస్ స్కిప్ చేసి డైరెక్ట్ గా దివాళీ వ్లాగ్ లో పడ్డాను. అండ్ ఇక్కడైతే ముందుగా డెకోర్ షాపింగ్ తో మొదలు పెట్టాను. దివాళీకి ఏమైనా డెకోర్ ఐటమ్స్ తీసుకుందామని చూస్తున్నాను. మన ట్రెడిషనల్ ఇండియన్ డెకోర్ ఐటమ్స్ దొరకవు కానీ మంచి మంచి క్యాండిల్ స్టాండ్స్, లైట్స్ అవి పెడుతూ ఉంటారు అప్పుడప్పుడు. నాకు తెలిసిన స్టోర్స్ అయితే మైకల్స్, హోమ్ గుడ్స్, టీజే మాక్స్ మొత్తం 3 తిరిగేశాను కానీ ఏమీ దొరకలేదు. సో అత్తయ్య వాళ్ళు 14th రిటర్న్ వెళ్ళిపోయారు. ఒక 5-6 days ఉంది దివాళీకి. నాకేమో హోమ్ సిక్ మొదలైంది. సో ఈసారి అస్సలు దివాళీ సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు. అప్పటి వరకు ఇంటి నిండా జనం ఉండి సడన్ గా సైలెంట్ అయిపోయేసరికి మొత్తం ఎనర్జీ అంతా లో అయిపోయింది. దానికి తోడు వెంకి కూడా కరెక్ట్ గా దివాళీ రోజు నుంచి వర్క్ షాప్, కాన్ఫరెన్స్ ఇదంతా మొదలవుతుందన్నమాట. తన టీం మొత్తం కాలిఫోర్నియాలో ఉంటారు. అక్కడి నుంచి సండే నైట్ కి అందరూ ఫ్లై అవుతున్నారు. మండే నుంచి హడావుడి మొదలవుతుంది. ఇంకా ఈ వీక్ అంతా తనకి ఇంటికి రావడానికి కూడా లేట్ అయిపోతుంది. సో నేను ఒక్కదాన్నే ఏం సెలబ్రేట్ చేసుకుంటానన్న ఐడియాతో జస్ట్ సింపుల్ గా దీపాలు ఒకటి పెట్టేసి బుడ్డోడి కోసం స్పార్క్లర్స్ తీసుకుని అలా సరిపెట్టేద్దాం అనుకున్నాను. ఇంకా ఫైర్ వర్క్స్ అదంతా అంత ఇంట్రెస్ట్ రాలేదన్నమాట. కానీ తనేమో ఫైర్ వర్క్స్ టైం కి డెఫినెట్ గా వచ్చేస్తాను, ఖచ్చితంగా ఫైర్ వర్క్స్ చేద్దాం అన్నాడు. సరే కొంచెం మంచిగా సెలబ్రేట్ చేసుకుందాము, ఈ లో ఫీలింగ్ నుంచి బయటికి రావాలంటే పండుగ బాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యి మళ్ళీ అప్పటికప్పుడు షాపింగ్ మొదలు పెట్టాము. దీపాలు, ఫైర్ వర్క్స్ అన్ని. బుడ్డోడికి స్పార్క్లర్స్ అని చెప్పి లాస్ట్ లో ఫైర్ వర్క్స్ ఓకే చేసేసరికి వాడైతే ఎక్సైట్మెంట్ తో రెచ్చిపోయాడు. వాడికన్నా హైట్ ఉన్న బాక్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. లిటరల్ గా 2 days ముందనమాట షాపింగ్ అంతా హడావిడిగా ఫినిష్ చేసుకున్నాము. ఇంకా తర్వాత రోజు లైట్ గా క్లీనింగ్ చేస్తున్నాను. అత్తయ్య వాళ్ళు వచ్చే ముందు బయట నుంచి క్లీనర్స్ ని పిలిపించి ఇల్లంతా ఒకసారి క్లీన్ చేయించామన్నమాట. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నాను. కానీ పండగ పూట ఏదో ఒకటి క్లీన్ చేయకపోతే కుదురుండదు కాబట్టి అలా మా కిచెన్ ఏరియా అండ్ లివింగ్ ఏరియా క్లీన్ చేసేసాను. అండ్ సాయంత్రం నుంచి ఇక్కడ ఇద్దరం కలిసి రంగోలీస్ ప్రిపేర్ చేస్తున్నాము. డెకోర్ ఐటమ్స్ నాకు పెద్దగా ఏం దొరకలేదు కాబట్టి ఈ రంగోలీస్ ని కొంచెం డెకోర్ లాగా యాడ్ చేద్దాం అనుకున్నాను. చుట్టూ దీపాలు పెట్టొచ్చని. సో బుడ్డోడు ఒకటి, నేను ఒకటి అలా ఫిల్ చేసుకుని రెడీ చేసుకున్నాము. ఇంకా తర్వాత రోజు దివాళీతో పాటు వేద్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కూడా. ఈ 3 వారాలు తీర్పడిగా 9 వరకు పడుకోవడం అలవాటైపోయి ఈ రోజైతే ఇద్దరం కొంచెం ఇబ్బంది పడుతూనే లేచాము. ఒకప్పుడు నా స్కూల్ డేస్ ఎప్పుడైపోతాయా అని వెయిట్ చేసేదాన్ని, ఇంకెప్పటికీ స్కూల్ టైంకి లేవక్కర్లేదని. ఇప్పుడేమో స్కూల్ లేకపోయినా అదే టైంకి లేవాల్సి వస్తుంది. ఇది ఇంకా దారుణం అసలు. సో పొద్దున్నే ఇలాంటివన్నీ ఆలోచిస్తూ కాసేపు బాధపడుతూ బుడ్డోడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాడినైతే స్కూల్లో డ్రాప్ చేసేసాను. School time. School time. Are we almost there? Yes. Have fun, but be nice, okay? Okay. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అందరినీ కలుస్తున్నందుకు వాడైతే సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. సో చాలా జాలీగా స్కూల్ కి వెళ్ళిపోయాడు అనమాట. అలా వేద్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ హడావుడైతే అయిపోయింది. ఇంటికి వచ్చి ఇప్పటి నుంచి పండగ ఫీల్ రావాలని ముందుగా ఇక్కడ స్వీట్స్ చేయడం మొదలు పెట్టాను.
మా ఇద్దరికి ఎలాంటి స్పెషల్ ఒకేషన్స్ అయినా ఫెస్టివల్ ఫీల్ రావాలన్నా అదొక స్వీట్స్ వల్లే అవుతుంది. మెయిన్ ఫుడ్ అన్నం కూరలు అలాంటివి ఏం పట్టించుకోము, కానీ ఖచ్చితంగా స్వీట్స్ మాత్రం ఉండాలి. నాకైతే స్వీట్స్ అంటే ఎంత పిచ్చి అంటే నాకు వచ్చిన కొంచెం కుకింగ్ కూడా స్వీట్స్ వల్లే వచ్చిందనమాట. నా కుకింగ్ నేర్చుకునే ప్రాసెస్ కూడా స్వీట్స్ చేయడం నేర్చుకోవడంతోనే మొదలైంది. సో ఇక్కడైతే నేను సేమియా అండ్ బ్రెడ్ హల్వా చేస్తున్నాను. నార్మల్ గా ఎప్పుడైనా చేసుకునే స్వీట్స్ కన్నా ఇలా ఫెస్టివల్ టైంలో చేసుకునే స్వీట్స్ ఎందుకో ఇంకా చాలా యమ్మీగా టేస్టీగా వస్తాయి అనిపిస్తుంది. ఈ రోజు కూడా అలానే అయిందనమాట. రెండు చాలా బాగా వచ్చాయి, చాలా యమ్మీగా ఉన్నాయి. ఇంకా మొత్తం అంతా నేనే ఫినిష్ చేసేస్తానేమో అని టెన్షన్ పడి వాటిని పక్కన పెట్టేసి కుకింగ్ మొదలు పెట్టేశాను. ఇది యూజువల్ గా నేను ఇంట్లో వాళ్ళందరికీ కాల్ చేసి మాట్లాడే టైం అనమాట. సో అలా మంచిగా వీడియో కాల్లో బోల్డ్ అని కబుర్లు చెప్పుకుంటూ వంట పని కూడా ఫినిష్ చేసేసుకున్నాను. నేను ఒకదానే ఉన్నాను కాబట్టి ఫుడ్ మీద అంతగా లేదు ఈ రోజు నాకు. సో జస్ట్ సింపుల్ గా పప్పు, టొమాటో అండ్ దొండకాయ ఫ్రై, నిన్న చిక్కుడుకాయ కర్రీ కొంచెం ఉండిపోయింది. ఆ మూడిటితో ఫుల్ గా పొట్ట నింపేసి ఇంకా మధ్యాహ్నం నుంచి కొన్ని ఫ్లవర్స్ తీసుకుందామని బయటకు వచ్చేసాను. యాక్చువల్ గా బొకేస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ అవైతే చాలా పడతాయి. దాని బదులు ఇలా స్టోర్ బయట కొన్ని పూల మొక్కలు కనిపించాయి. ఇందులోనే ఒక 2 కలర్స్ సెలెక్ట్ చేసుకుని ఇంటికి వచ్చి ఇంకా డెకరేషన్ కి ప్రిపరేషన్స్ మొదలు పెట్టేశాను. సాయంత్రం ఎక్కువ హడావుడి ఉండకూడదు అనుకున్నాను అనమాట. సో మెజారిటీ ప్రిపరేషన్స్ ఇప్పుడు చేసేసుకుంటే ఇంకా తొందరగా దీపాలు పెట్టేసి ఫైర్ వర్క్ స్టార్ట్ చేసేయచ్చు అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నాను. అండ్ ముందుగా పూల మొక్కలతో మొదలు పెట్టాను. ఇలా మెజారిటీ అంతా పెటల్స్ సెపరేట్ చేసుకుని పెట్టుకున్నాను. అండ్ కొన్ని వాటికి ఫ్లవర్స్ సెపరేట్ గా పెట్టుకున్నాను ఉర్లీలో వేద్దామని. ఇంకా దీపాలన్నిట్లో కూడా నెయ్యి వేసేసి ఒత్తులు అవన్నీ కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పనులే లాస్ట్ లో డిలే అయిపోతుంది. సో ఇవి కూడా ఇప్పుడే కంప్లీట్ చేసేసుకున్నాను. సాయంత్రం వేదిని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాక ఇంకా వాడిని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి లోపలంతా దీపాలు పెట్టడం మొదలు పెట్టేశాను. ఇప్పుడు ఫైనల్లీ ఆ పండగ ఫీల్ వస్తుంది. దివాళీకి మెయిన్ పండగ హడావడంతా సాయంత్రం పూటే కదా మొదలవుతుంది. సో వెంకీ అయితే 7 to 7:30 మధ్యలో వస్తానన్నాడు అనమాట. ఈ లోపలంతా డెకరేట్ చేసేద్దాం అనుకున్నాను, సో దట్ తను వచ్చిన వెంటనే ఫైర్ వర్క్స్ మొదలు పెట్టేయచ్చని. అండ్ నేను ఇల్లంతా అన్ని చోట్ల అలా దీపాలతో డెకరేట్ చేద్దామని లాస్ట్ టైం బోల్డ్ అని వాటర్ దియాస్ తీసుకున్నాను ఇండియా వచ్చినప్పుడు. అందులో చాలా పనిచేయట్లేదు అనమాట. సో ఇంకా నార్మల్ దీపాలే యూస్ చేస్తున్నాను, కానీ అన్ని చోట్ల పెట్టలేదు. ఫైర్ తో ఎందుకు వచ్చిన రిస్క్ అని జస్ట్ మా కిచెన్ ఏరియా దగ్గర అండ్ డైనింగ్ ఏరియా దగ్గర మాత్రమే డెకరేట్ చేద్దాం అనుకున్నాను. సో ముందైతే కొన్ని ఫ్లవర్ పెటల్స్ వేసి దానిపైన దీపాలు పెట్టాను అనమాట. మంచి ఫెస్టివ్ లుక్ వచ్చింది. అండ్ వేట్ చేసిన రంగోలీ లోపలే ఉంచాను డెకరేట్ చేయడానికి. దాని చుట్టూ దీపాలు వాడ్చైతే పెట్టించాను. అలా లోపల డెకరేషన్ అయితే అయిపోయింది. అండ్ పండగ కళ వచ్చేసింది మన ఇంటికి. ఇంకా నేను చేసిన రంగోలీ అయితే బయట పెట్టి డెకరేట్ చేద్దాం అనుకున్నాను. సో బయట దీపాలు పెట్టేసరికి కరెక్ట్ గా వెంకీ కూడా వచ్చేసాడు అనమాట. ఇంకా ముగ్గురం కలిసి బయట దీపాలు పెట్టాము. అట్లీస్ట్ ఒక్క చోటైనా ముగ్గురం కలిసి పెట్టినందుకు నేనైతే వెరీ వెరీ హ్యాపీ. ఫైనలీ ఫైర్ వర్క్స్ మొదలు పెట్టేసాము. వెదర్ అయితే మరీ చలి లేకుండా పర్ఫెక్ట్ గా ఉందన్నమాట ఈసారి. సో చాలాసేపు మంచిగా ఎంజాయ్ చేయగలిగాము. అండ్ ఇక్కడ ఇలా క్రాకర్స్ కాల్చడానికి మనకి కొద్దిసేపే అలౌడ్ ఉంటుంది. 9 తర్వాత మాకు ఇక్కడ సైలెంట్ అవర్స్ మొదలైపోతాయి. అంటే ఇంకా టైం తర్వాత మనం లౌడ్ నాయిస్ కానీ సౌండ్స్ కానీ చేయకూడదు అనమాట. సో ఎంత వీలైతే అంత ఈ లోపే అవగొట్టేయాలనుకున్నాము. అసలే అంత పెద్ద బాక్స్ పట్టుకొచ్చాము. సో మెజారిటీ కంప్లీట్ చేయడానికి ట్రై చేసాము. బుడ్డోడిదైతే కాసేపు హడావుడే, వాడు కాసేపు ఉండి లోపలికి వెళ్ళిపోయాడు. యాక్చువల్ గా ప్రాబ్లం ఏమైందంటే ఆ బాక్స్ లో మాకు స్పార్క్లర్స్ ఇవ్వలేదన్నమాట ఇలా ఫైర్ వర్క్స్ అవి వెలిగించడానికి. లాస్ట్ టైం మేము ఈ సైజ్ బాక్స్ తీసుకోలేదు కానీ కాస్కోలోనే తీసుకున్నాము. అండ్ అందులో స్పార్క్లర్స్ వచ్చాయి. సో ఇంత పెద్ద బాక్స్ లో డెఫినెట్ గా ఉంటాయి అన్న కాన్ఫిడెన్స్ తో ఇంకా మేము సెపరేట్ గా తీసుకోలేదు. కానీ అందులో లేవన్నమాట. సో మేమైతే అగరబత్తి యూజ్ చేసాము వెలిగించడానికి. బుడ్డోడైతే అలా వెలిగించడానికి భయపడ్డాడు. సో కాసేపు మేము క్రాకర్స్ కాలుస్తుండగా వాడి నుంచి చూశాడు. ఇంకా తర్వాత వాడికి ఇంట్రెస్ట్ పోయిందనమాట, చేయడానికి ఏం లేదని ఇంకా వాడు లోపలికి వెళ్ళిపోయాడు. మిగిలినవన్నీ ఫైర్ వర్క్స్ మేమే కాల్చాము. ఇంకెంత కాల్చినా అవ్వట్లేదని లాస్ట్ కి అన్ని వరుసగా పెట్టి వెలిగించేసాం అనమాట. మెజారిటీ పెద్దవన్నీ ఫినిష్ చేసేసాము. చిన్నవే మిగిలాయి. ఇంకా అవి నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలి. సో అలా అరౌండ్ 8:40 వరకు అనుకుంటా మంచిగా ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేసాము. ఇంకొక 20 minutes టైం ఉంది కానీ ఆ టైంకి పక్కన వాళ్ళందరూ కాల్చడం ఆపేశారు. మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది అనమాట. ఇంకా మేము ఒక్కలమే కాలిస్తే తిట్టుకుంటారేమో అని మేము కూడా అక్కడతో ఎండ్ చేసేసాము. ఇంకా లాస్ట్ లో మిగిలినవన్నీ సదురుకుంటుండగా 2 స్పార్క్లర్స్ కనిపించాయి. అవి ఇద్దరం చెరొకటి కాల్ చేసి అక్కడతో ర్యాపప్ చేసేసాం అనమాట. అండ్ క్లీనింగ్ కూడా ఈ రోజుకే చేసేసాము. కాల్చినవన్నీ బయట అలా వదిలేయకూడదు. సో అవన్నీ కాస్త చల్లబడ్డ తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసేసాము. సో మా దివాళీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయ్యాయి. రోజంతా బిజీగా హడావిడిగా గడిచిపోయింది. ఫస్ట్ లో కొంచెం డల్ గా ఉన్న, లాస్ట్ లో మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఐ ఫెల్ట్ గుడ్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత. మరి సెలబ్రేషన్ కంప్లీట్ అవ్వాలంటే ఇంకా చివరిలో ఒకసారి స్వీట్ పడాల్సిందే. బాయ్స్ ఇద్దరు పడుకోవడానికి వెళ్ళిపోయారు. నేనేమో ఇక్కడ కొంచెం సేమియా వేడి చేసుకుని ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనలీ ఆ కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది.
ఇంకా దీపాలన్నీ ఆరిపోయే వరకు వెయిట్ చేసి అన్ని ఒకసారి చెక్ చేసి అప్పుడు వెళ్ళాను అనమాట పడుకోవడానికి. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఫోన్లో గంట మోగాలంటే నోటిఫికేషన్స్లో ఆల్ అనే గంటను కొట్టడం మర్చిపోవద్దు. వన్స్ అగైన్ విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.